చెప్పండి మేము ఇవ్వలేకపోయామని. కాబట్టి ఇది విధానం. నేను వెంటనే చెప్పాను, మీ ప్రాంతంలో ప్రతి ఇవాళ ప్రతికి ఎక్కడైనా సీసీ వాళ్ళతో మాట్లాడి ఒక సెంటర్ ఓపెన్ చేయించారా? మీ ప్రాంతంలో మన వీడియో చూస్తాను, మీ నియోజకవర్గం వాసి మీ శాసనసభ్య ప్రాంతంలో మీ నియోజకవర్గంలో ఉన్న రైతు వచ్చి తన వీడియో పెట్టాడు, నా పంట పత్తి పోయింది అని చెప్పి. దాని మీద మీరు స్పందించారా? ఆ వీడియో మీద మీరేమైనా మాట్లాడారా? దాని మీద మీరేమైనా మీ తాలూకా కామెంట్ పాస్ చేశారా? మీరు చెప్పండి. ఈ ప్రాంతంలో రైతాంగం ప్రధానమైన వనరులు, ఇక్కడ ప్రధానమైన సాధి రైతులు. సుమారు 80% మంది దాటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతాంగం. మీరు ఆ కార్యక్రమం మాకు చెప్పకుండా మీరు ప్రజలు తప్పుదో పట్టిస్తారు. ప్రజలు చెప్తూ వాస్తవాలు చెప్తారు. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత అది. మా పెద్దలు కానీ మేము కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తే ప్రభుత్వం చేస్తుంది.